సిటీలో పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం. పీల్చే గాలిలో విషవాయువులే ఎక్కువ. పలు చోట్ల 170-300 వరకు ఏక్యూఐ. కంపు కొడుతున్న 100 చెరువులు. 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్ 2 ppm కన్నా తక్కువగా డిసాల్వ్డ్ ఆక్సిజన్. వాహనాలు, కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీల పొల్యూషన్, కెమికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే కారణం. హైదరాబాద్లో గాలి, నీరు విషతుల్యం అవుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఇప్పుడు కలుషితం అవుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది. పెరుగుతున్న వాహనాలు, కన్స్ట్రక్షన్ వల్ల వెలువడే దుమ్ము, పరిశ్రమల పొగతో గాలి నాణ్యత పడిపోతుండగా నీటి కాలుష్యం ఇదే తరహాలో పెరుగుతుంది. గ్రేటర్ పరిధిలోని 90% చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోవడమే దీనికి ఉదాహరణ. గత నెల హైదరాబాద్లో నమోదైన ఏక్యూఐ జూపార్క్ బొల్లారం బొల్లారంలో 304/250 ఐక్యూఐ పడిపోయిందట. పాషమైలారంలో 210, సనత్ నగర్లో 207, ఇక్రిసాట్ 203. ఈ సనత్ నగర్ అంటే ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, అది దారుణమైన కంపు ఉంటుంది. ఈ పాషమైలారం కూడా అట్లనే ఉన్నది. ఇక భయంకరమైన పరిశ్రమలు, రసాయనాలు, వ్యర్థాలు ఇవన్నీ చెరువుల్లోకి విడిచిపెట్టడం ఇదంతా జరుగుతుంది. మరి హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకుంటున్న ఈ సమయంలో చిన్నగా మెల్లగా ఢిల్లీ కాలుష్యాన్ని మించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి కదా ఇక్కడ. మరి ఈ కాలుష్యం కంట్రోల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టే చర్యలేందో ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు. మరి ఇంత దారుణమైన స్థితికి హైదరాబాదు కాలుష్యం పడిపోతుండడం, మరి గ్రేటర్ హైదరాబాదు, గ్లోబల్ హైదరాబాదు, హైటెక్ హైదరాబాదు దీని ఇమేజ్కి దెబ్బ కలగడమేది. దీని మీద ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి.